కోరుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిందే. ఇది కూటమికి సంబంధం ఉన్నటువంటి మాటగానే మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నిజాలను పోలీసులు వెలికి తీయాలని ఎలక్షన్ కమిషన్ కూడా తగిన ఆదేశాలు ఇచ్చి ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తారని మేము భావిస్తా ఉన్నాం. దోషులకు శిక్ష పడుతుంది. కూటమికి ఖచ్చితంగా ప్రజలు శిక్ష వేస్తారు. ఏంటి దాసరి కిరణ్ గారు, ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ ప్రకారమే జరిగింది అంటున్నారు చిన్నప్పరెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు జులై అని ఒక సినిమా ఉంటదండి. అందులో బ్రహ్మానందం గారు దొంగతనం చేసిన వెంటనే 2 నిమిషాలకు దొరికిపోతాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రతిసారి ఏదో పనికిమాలిన పని చేయటం, ప్రతిపక్షాల మీద రుద్దాలని చూడటం, వెంటనే దొరికిపోవటం, ప్రతిసారి ఇదే జరుగుతా ఉంది. ఈ రోజున ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, 2 లక్షల రూపాయల పారితోషికం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గులకరాళ్ళు వేశారని చెప్తా ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ ప్రతినిధే చెప్తా ఉన్నారు ఏదో స్పాంజ్ గులకరాయి అని. అయితే రాష్ట్రంలో రథం తగలబెట్టినప్పుడు ఎందుకు ప్రకటించలేదు సార్ ఈ 2 లక్షల రూపాయల నగదుని? అమ్మవారి గుళ్ళో వెండి విగ్రహాలు దొంగతనం చేసినప్పుడు దోషుల్ని పట్టుకోవడానికి ఎందుకు 2 లక్షల రూపాయల నగదు ప్రకటించలేదు? దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, పూజారుల మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళ యజ్ఞోపవేతం తెంపేసినప్పుడు వాళ్ళని పట్టుకోవటానికి లేకపోతే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఎందుకు 2 లక్షల రూపాయల పారితోషికం ప్రకటించలేదు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కోడికత్తి డ్రామా టైప్ లో ఒక స్పాంజ్ గులకరాయని ఎవరో ఇసిరితే రాష్ట్రం కన్నీరు పెడతా ఉంది. రాష్ట్రం మీద దాడి జరిగిందని చెప్పి డైవర్ట్ చేసేది చేయొద్దు. స్పాంజ్ గులకరాయలు పెట్టి సినిమాలలో నటించే విధంగా చేసినటువంటి రాళ్ళు కాదు వేసింది, వాస్తవమైనటువంటి రాళ్లను వేసి ముఖ్యమంత్రి గారిని గాయపరిచి ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలన్న ప్రయత్నం జరిగిందన్న దాన్ని తీసుకొచ్చి సినిమా మాటలు, సినిమా కథలు, సినిమా ఇవి ఇదిగో ఓడించారు. మరో చోట కూడా మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా కాదు బ్రహ్మనాయుడు గారు, ఆయన ఆవేదన, వేదన, రోదన మొత్తాన్ని మేము అర్థం చేసుకోగలం. ఓడిపోతా ఉన్నారని చెప్పి వాళ్ళు రకరకాల డ్రామాలకు తెరలేపుతా ఉన్నారు, మేము అర్థం చేసుకుంటున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, నాకు ఇక్కడున్న సందేహం ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక పాపని 15 సంవత్సరాల అమ్మాయిని స్కూల్కి వెళ్తే రేప్ చేసి చంపేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? గుంటూరు డిస్టిక్ లో బాపట్లలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి మీద, ఒక పిల్లాడి మీద కిరసనాయిలు పోసి సజీవ దహనం చేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదా? రాష్ట్ర వ్యాప్తంగా 31,177 మంది మహిళలు మిస్ అయితే సమీక్ష పెట్టండి మహాప్రభు అని చెప్తా ఉంటే ఈ రోజు వరకు సమీక్ష చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మన రాష్ట్రం కన్నీరు పెట్టలేదా? నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, రాయి విసిరారని మీకు అనుమానం కలిగినప్పుడు మీరు ఆయనకి షీల్డ్ ఇచ్చి ఆయన్ని కవర్ చేసి బస్సు లోపలికి ఎందుకు తీసుకెళ్లలేదు? ఆయన్ని బస్సు మీదే ఎందుకు నుంచోబెట్టారు? సెక్యూరిటీ ఎందుకు కవర్ చేయలేదు ఆయన్ని? డాక్టర్ బస్సు మీదకి వచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రజలు పిచ్చి వాళ్ళు అనుకుంటా ఉన్నారా? ప్రతిపక్షాలు కనిపెట్టలేమనుకుంటా ఉన్నారా? ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు దొరకలేదు మీకు? గులకరాయి ఎందుకు దొరకలేదు? గులకరాయి ఇప్పుడు రాయి విసిరిన రాయి బండిలోనే ఉంటారు సార్ ఆయన. ఆగండి, అది మీరు నేను చెప్పేది కాదు. సెక్యూరిటీ